అయిందిగా. దీని యొక్క గొప్పతనం గురించి చెప్పిన తర్వాత మనం మిగతా పాయింట్లోకి వెళ్దాం. మనకి కరోనా వచ్చి ఎంతకాలం అయింది? 6 ఇయర్స్. ఆ కరోనా వచ్చిన టైంలో వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా భారతదేశాన్ని చాలా భయపెట్టాయి. ఎట్లా భయపెట్టినాయి? 140 కోట్ల మంది ఒక్కడికి వచ్చిందంటే తుడిచిపెట్టుకుపోతారు మీ దేశ జనాభా. కాబట్టి పైగా మీ దేశంలో సరైన హాస్పిటల్సే లేరు. కాబట్టి ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉన్న దేశం భారతదేశం అని ప్రకటన చేసేసారు. పైగా మన ప్రధానమంత్రిని రోజు ఫోన్ బ్లీచింగ్ కొట్టించు, ఫినాయిల్ కొట్టించు, ఒకరికొకరు దూరంగా ఉండేలాగా చూడు అని చెప్పి. ఓకే, కరోనా వెళ్ళిపోయింది, లెక్కలు తీశారు. అతి తక్కువ చచ్చిపోయింది ఎక్కడా అని చూస్తే భారతదేశంలో కదా. ఎవరైతే మనల్ని వార్న్ చేశారో, బోల్డన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడ గుట్టలు చచ్చిపోయారు. ఇక్కడ మాత్రం సావులు అతి తక్కువగా ఉన్నాయి. దీని మీద పరిశోధన చేసిన ఒక కమిటీ ఏం చెప్పిందంటే భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతీయులని సంరక్షించాయి అని ప్రకటన చేసింది. ఇప్పుడు కూడా కొట్టరా చప్పట్లు. ఈ సాంప్రదాయ ఆరోగ్య విధానాల గురించి నేను కొంత తర్వాత చెప్తాను. అయితే ఆ టైంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక వీడియో పంపించారు అందరికి. ఏంటి ఆ వీడియో అంటే ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీజీ. ఏంటి? ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీజీ అని. ఆ ఫిట్నెస్ మంత్రాలో ఆయన ఓ చెట్టు చుట్టూ తిరిగే క్రమంలో ఇలాంటి స్టిక్ ఒకటి పట్టుకుని నీళ్ళల్లో, మట్టిలో, చెక్క మీద, గులక రాళ్లలో తిరిగేటువంటి ఓ వీడియో ఇచ్చారు. ఏంటది అని చూస్తే బాహ్య పంచభూతాల్లాగా మన బాడీలో కూడా పంచభూతాలుగా పనిచేసేటువంటి అంతర అవయవాల ఉన్నాయి. వాటిని సమన్వయపరిస్తే చావు లేదు అని చెప్పడానికి ఓ మంచి మెసేజ్ మొత్తం భారతీయులకే కాదు ప్రపంచానికి ఇచ్చాడు. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అని దాని వెనకాల ఉన్న సైన్స్ ని ఇవాళ మీకు ఆఖరిలో వెళతానని చెప్తూ రెండవ ప్రాణశక్తి కేంద్రం ఎక్కడుంది అంటే ఇదిగో ఇక్కడ. 3 వేళ్ళు విష్ణు దగ్గర నుంచి 3 వేళ్ళు వెనక్కి, విష్ణు దగ్గర నుంచి 3 వేళ్ళు వెనక్కి ఈ 2 టెండాన్స్ లాగా ఉంటాయి, టైం దారాల్లాగా. ఆ రెండిటికి మధ్యలో ఉంటది. ఇక్కడ గనక మనం నొక్కామనుకోండి, ప్రెషర్ చేసామనుకోండి, బొడ్డు కాడి నుంచి ఇక్కడ వరకు అవయవాల పనితీరుని కరెక్ట్ చేసేస్తుంది. ఏమున్నాయి ఈ ఏరియాలో అవయవాలు ఏమున్నాయి అని చూస్తే లంగ్స్, హార్ట్, పెరికార్డియం, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఉన్నాయి. ఇంకా లేనిది ఏమిటి అంటే 2 యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీ. 12 అవయవాల్లో 10 అవయవాల పనితీరుని ఈ P6 అనే నాడీ కేంద్రం ఏం చేస్తుంది? సమస్థితికి తెస్తుంది. సమస్థితిలో ఉంటే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ఈ ఒక్క P6 మూలంగా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది, రెస్పిరేషన్ కరెక్ట్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. అంటే 4 సిస్టమ్స్ కరెక్ట్ చేసేలాగా
ఉన్న అతిపెద్ద మందుల కంపెనీ ఈ P6. ఇప్పుడు తెలిసిపోయిందా ఎక్కడుందో? సరే, ఓకే. భారతీయ సాంప్రదాయం ఇక్కడ నీకు కొట్టొచ్చేలాగా ఉంది. ఏంటది అంటే, ఆడపిల్లలు వేసుకునే గాజులు, మగవాళ్ళు వేసుకునే కడియాలు నిరంతరం ఈ 2 నాడీ కేంద్రాలని చైతన్యపరుస్తుందా లేదా? ఎప్పటి నుంచి వచ్చింది ఈ ఆచారం? వేల సంవత్సరాలుగా, దేవతల కాలం నుంచే ఈ భారతదేశంలో వాడపడిన విధానం ఈ ఆక్యుప్రెషర్ విధానం.